చూసినప్పుడు, ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మలో నడవగలవో నీకు ప్రతి సమస్య చిన్నదిగా కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి బలవంతుడు నీకు బలహీనుడిగా కనబడతాడు. ఎంత పెద్ద సమస్య అయినా సరే నువ్వు దాన్ని సులువుగా దాన్ని జయించగలవు. ఎప్పుడు మనం నీ కష్టంలో నువ్వు దేవుడి నుంచి విన్నప్పుడు. అంతేగాని కష్టం వచ్చిందని చెప్పేసి ప్రార్థన మానేసి నేను మంచిగానే ఉన్నాను, దేవుడు నాకు ఎందుకు ఇది పెట్టాడు ఈ కష్టం, సాఫీగా వెళ్తున్న నా ప్రయాణాన్ని, నేను అన్నీ బాగానే చేస్తున్నాను కానీ నాకు ఎందుకు ఈ శ్రమ పెట్టాడు దేవుడు అని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థనని నిర్లక్ష్యం చేసేస్తాం, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తాం. ఈ దేవుడు నాకేం చేయట్లేదు. కొన్నిసార్లు మనము వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. అంతేగాని నీకున్న కష్టంలో నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే ఆయన ఏం మాట్లాడతాడో వినలేవు. ఆయన ఏం మాట్లాడతాడు నువ్వు వింటే నీకు ఎదురైన సమస్య అనేది నీకు సులభం. హల్లెలూయా. యుద్ధం నువ్వు చేయబల్లే, యుద్ధం ఆయనే చేస్తాడు, నువ్వు వింటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఏం చేస్తారంటే నాకు సంవత్సరంలోపు ఇది జరిగిపోవాలా, నాకు నెలలోపు ఇది జరిగిపోవాలా, నాకు ఒక వారంలో ఇది జరగాల, వాళ్ళే పెడతారనమాట టైం. పెట్టేసి సంవత్సరం రోజులు, ఆ నెల రోజులు, ఆ వారం రోజులు ఇంకో వాళ్ళ భక్తి మనం కొలవలేవు, ఇక వాళ్ళ ఆసక్తిని మనం ఇంక ఊహించలేము. వాళ్ళు దేవుని సన్నిధిలో పరిచర్య కానీ, ప్రార్థనలు కానీ, ప్రార్థనలు కానీ కానీ వాళ్ళు అనుకున్న టైం దాటిపోతే హల్లెలూయా ఎలా అయిపోతారు? బలహీనం అయిపోతారు. ప్రార్థన తగ్గిపోద్ది, విశ్వాసము ఏం దేవుళ్ళు అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఎక్కడ వాళ్ళు బలహీనులయ్యారు? నువ్వెక్కడ బలహీనం అవుతున్నావు? ఎందుకంటే దేవుడు అన్ని సమయాల్లో మంచివాడు. హల్లెలూయా. నువ్వు కష్టాలు ఉన్నా ఆయన మంచివాడే. హల్లెలూయా. కాబట్టి అన్ని సమయాల్లో దేవుడు మంచివాడు, మనకి మేలు చేయవాడే, కీడు చేయవాడు కాదు. కాబట్టి నువ్వు కొంచెం నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి ఉంటే, నువ్వు కొంచెం ఓపిక చేసుకొని దేవుని దగ్గర వినగలిగితే హల్లెలూయా నీ లైఫ్ మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చూసింది, ఇక్కడ కాలేబు యెహోషువ కూడా చూసింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు దేవుడి నుంచి ఆ ప్రత్యక్షతను పొందుకున్నారు. హల్లెలూయా. ఆల్రెడీ మనకు వాగ్దానం ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేశారు? మనకి బలం సరిపోతుంది, ఎందుకు? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, మనం జయిస్తాం అని ఏం చేస్తున్నాడు? జనులని నిమ్మలపరచడానికి ప్రయత్నించినా కానీ జనులు నిమ్మలపడ్డారా? లేదు. ఎందుకు? ఎక్కువ మంది ఏం చెప్పారు? మనం గెలవలేమన్నారు. కాబట్టి ఎక్కువ మంది ఏం చెబితే మనం అదే నమ్ముతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఏమైంది? ఇక్కడ వారి ఆలోచన ఏమైపోయింది? మారిపోయింది. వాళ్ళు అనుకున్నది ఒకటి, వాళ్ళు వెళ్ళిన ఉత్సాహం వేరు, వాళ్ళు చూసింది ఆ విశ్వాసంలో ఆ విశ్వాసాన్ని వాళ్ళు చూడలేకపోయారు, విశ్వాసంతో చూడలేకపోయారు ఆ పరిస్థితిని. కాబట్టి వాళ్ళు ఏమైపోయారంటే బలహీనులైపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎందుకు? దేవుడు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాడు వాళ్ళకి. వాగ్దానం ఇచ్చినా కానీ వీళ్ళకి ఏం లేదు? ధైర్యం లేదు, విశ్వాసం లేదు. అంటే వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుంది? శరీర సంబంధమైన మనస్సు కలిగి ఉన్నారు కానీ ఆత్మ సంబంధమైన మనస్సును వాళ్ళు ధరించలా. హల్లెలూయా, హల్లెలూయా. నీకేదైనా ఒక సమస్య వచ్చిందంటే శరీర సంబంధమైన కాదు, నువ్వు ఆత్మ సంబంధమైన మార్గంలో వెళ్ళినప్పుడు నీకు ఎదురైనటువంటి సమస్యను నువ్వు జయిస్తావు. నీకు ఎదురైన శరీర సంబంధమైన సమస్యను నువ్వు శరీర సంబంధంగా ఎదుర్కోకూడదు. నువ్వు ఆత్మ రీతిగా వెళ్ళినప్పుడే మనం దాన్ని జయిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చూడండి, గొల్యాతు ఉన్నాడు. గొల్యాతును చూసి ఇజ్రాయేల్ అందరూ కూడా భయపడుతున్నారు, సౌలు కూడా భయపడుతున్నాడు. గొల్యాతు ఏమంటున్నాడు? నేను ఒక్కడే వస్తా, మీరు ఎవరైనా ఉంటే నన్ను ఢీ కొట్టండి అన్నాడు. సైన్యం అందరూ భయపడిపోయారు, రాజు కూడా భయపడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఏమంటున్నాడు గొల్యాతు? సవాల్ చేస్తున్నాడు. 40 రోజుల నుంచి ఇదే జరుగుతుంది. 40 రోజుల నుంచి గొల్యాతు రోజు రావడం, సవాల్ విసరడం, వాళ్ళు ఎవరు రాకపోవడం. 40 రోజుల నుంచి ఇదే జరుగుతుంది. దావీదు చూస్తున్నాడు మొదటి రోజు నుంచి. హల్లెలూయా. వీళ్ళెవరు వెళ్ళట్లా. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదుకు ఒక ప్రత్యక్షత వచ్చింది దేవుడి నుంచి. నువ్వు వెళ్ళు, నేను నిన్ను గెలిపిస్తా. నువ్వు వెళ్ళు, నువ్వు గొల్యాతుని జయిస్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు దేవుడి నుంచి విన్నాడో అప్పుడు రంగంలోకి దిగాడు. అప్పటి వరకు రంగంలోకి దిగల. వింటున్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు, ప్రార్థిస్తున్నాడు. దేవుడు ఏం మాట్లాడతాడని. అందుకే చూడండి, దావీదు ప్రతి యుద్ధము ప్రార్థన చేసి వెళ్తాడు. ప్రభువా వెళ్ళమంటావా వద్దా? వెళ్తే ఏ డైరెక్షన్ గుండా వెళ్ళాలి నేను? హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళి నువ్వు చెప్తే నేను వెళ్తాను, నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళను. కాబట్టి ఇప్పుడు దావీదు గొల్యాతు విషయంలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసి ఏం చేస్తున్నాడు? దేవుడి నుంచి పొందుకున్నాడు వాక్కుని. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడి నుంచి విన్నాడు. ఏమని? పడగొడతా వెళ్ళిపో గొల్యాతుని. వాడేం చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం బాగా నేర్చుకున్నాడు. హైట్ చూస్తే 9 అడుగులు జానుడు ఉన్నాడు. ప్రభా నేనేమో వాడు మోకాలకు దగ్గరికి వస్తానేమో. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు అన్నాడు ఏమని? ఎల్లు, నీ చేతికి అప్పగిస్తా. ఎప్పుడైతే దేవుడి నుంచి దావీదు అది విన్నాడో, దావీదుకి ఏమొచ్చేసింది? దేశమంతా భయపడుతుంది, రాజు భయపడుతున్నాడు. కానీ దావీదు ధైర్యం వచ్చేసింది. ఆఫ్టర్ గొల్యాత సున్నత లేని ఫిలిస్తీయుడు అంతా అని వచ్చేసాడు బయటికి.